2024 ఆగస్టు 30-31న విజయవాడ చరిత్రలో చూడని వర్షాన్ని చూసింది. గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడలో జరుగుతున్న విషయాల్ని కొంచెం సూక్ష్మంగా పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖకు ఐఎండీ ఇచ్చిన నివేదిక ఏంటి అంటే 5 డిగ్రీల టెంపరేచర్ ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో పెరుగుతూ వస్తుంది. అలాగే విజయవాడను పరిశీలిస్తే కనుక ఈ సంవత్సరం లేదా గత సంవత్సరం రికార్డ్స్లో 40 డిగ్రీస్ కన్నా అబౌవ్ టెంపరేచర్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఈ సంవత్సరం అయితే ఏకంగా 50 డిగ్రీల వరకు టెంపరేచర్ ప్రజలు అనుభవించారు కూడా. ఈ టెంపరేచర్ పెరగడం అనేది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల జరిగింది అనేది వాతావరణ శాఖ చెప్తున్న విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఫ్యాక్టర్స్ మరికొన్ని ఉన్నాయి. విజయవాడలో పొల్యూషన్ పెరగడానికి మరో కారణం ఏంటి అంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం స్టేట్లోనే హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ రికార్డ్ చేసింది. పెట్రోలియం కోల్ వాడడం ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గుతూ వస్తుంది అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ యొక్క నివేదిక. ఈ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చేశారు అంటే విజయవాడ హైకోర్టులో ఇప్పటికే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ 23 స్టోన్ క్రషర్ యూనిట్స్కి ఇప్పటికే అడవిని నాశనం చేసిన కారణం పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయవాడలో ఆటోమొబైల్స్ బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆటోమొబైల్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ మరియు నాయిస్ పొల్యూషన్ పెరుగుతుందనేది ఎక్స్పర్ట్స్ యొక్క వాదన. 2017 ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన డేటాలో 73% వెహికల్స్ పెరిగాయనేది వాళ్ళ యొక్క సర్వే యొక్క సారాంశం. సామాన్య మానవుడు ఇవన్నీ కూడా ఆలోచించరు. కేవలం ఎండ నుంచి ఎలా ఉపశమనం పొందాలా అనేది మాత్రమే ఆలోచిస్తారు. ఇక్కడ మనం ప్రపంచంలోనే అన్ని సిటీస్లో జరుగుతున్న ఒక న్యూ డెవలప్మెంట్ని పరిశీలించాలి. దాని పేరు ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. క్లైమటాలజిస్టులు అర్బన్ హీట్ ఐలాండ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక సిటీ ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంటాయి. సిటీ వెలుపల టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. సిటీలో టెంపరేచర్స్ పెరగడానికి అడవులు తగ్గిపోవడం, రోడ్స్ బాగా పెరగడం, బిల్డింగ్స్ బాగా పెరగడం, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎమిషన్స్ బాగా పెరగడం అనేది ఒక రీజన్గా చెప్పవచ్చు. ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలని ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాతావరణంలోకి రిఫ్లెక్ట్ చేస్తాయి. తద్వారా సిటీ ఏరియాల్లో టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతూ ఉంటాయనేదే అర్బన్ హీట్ ఐలాండ్. పైన చెప్పిన రీజన్స్ మాత్రమే కాకుండా మరొక ముఖ్యమైన రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ 2016లో 461 కోట్ల వ్యయంతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ని విజయవాడకి అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనికి చాలా వరకు ఇబ్బందులు వస్తూనే వచ్చాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్స్కి పేమెంట్ డిలే చేయడం. ఇన్ఫ్యాక్ట్ 2020లో పేమెంట్లు డిలే చేసినందుకు గాను 2023-24 మధ్యలో కాంట్రాక్టర్స్ ప్రాజెక్ట్స్ని వదిలేసి వెళ్ళిపోయారు. మరొకటి ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్స్ రావడం, పర్మిషన్స్ డిలే అవ్వడం, ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్పవచ్చు. అమరావతిని నిర్మించుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆ పర్యావరణ పరిరక్షణే మన భావితరాల సంరక్షణగా అనుకుంటే మనం ఖచ్చితంగా ఈ విపత్తు నుంచి లేదా ఇలాంటి ప్రమాదాల నుంచి మనం ధైర్యంగా తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.